వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు వీడియోలో ఆనపకాయ పాలు పోసి కూరని కుక్కర్లో 10 నిమిషాల్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము। ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని పోపుని దోరగా వేయించుకోవాలి। ఈ విధంగా పోపు వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇంకా గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి। రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి। ఒక నిమిషం పచ్చివాసన పోయే వరకు ఆనపకాయని కలుపుతూ మగ్గించుకోవాలి। ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 విజిల్స్ రానివ్వాలి। ఇలా ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలని చిన్న టీ గ్లాస్ పోసుకోవాలి। ఇప్పుడు దగ్గరగా కలుపుతూ మగ్గించుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుంది। ఈ సమ్మర్లో కడుపులో హాయిగా ఉంటుంది ఇలా తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల। ఇప్పుడు చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది। వీడియో నచ్చితే లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।